నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం షణ్ముఖ్. రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గం గురించి చర్చ నడుస్తూ ఉంది అంటే అది కేవలం మాచర్ల నియోజకవర్గం. అయితే మామూలుగా అమ్మవారికి ఒక జంతువును బలిస్తారు, అది అంటే శాంతించడానికో ఒక శక్తిపీఠంకి బలి ఇచ్చి అక్కడికి అమ్మవారు శాంతిస్తుంది. కానీ ఈ మాచర్ల నియోజకవర్గంలో దాదాపు 20 సంవత్సరాల పైమాటే రక్తదాహం తీరకుండానే కొన్ని వందల ప్రాణాలు పోయాయి. అసలు ఈ రక్తదాహము ఎప్పుడు తీరుతుంది మాచర్ల నియోజకవర్గంలో? ఇది ఎప్పుడు ఆగుతుంది? ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది మాచర్ల నియోజకవర్గం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్క విషయం బాగా అర్థం చేసుకో షణ్ముఖ్, నువ్వు రాజ్యం రాచపుండు, ప్రజాస్వామ్యం మేడిపండు. రాజ్యం రాచపుండు, ప్రజాస్వామ్యం మేడిపండు. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఏర్పడిన తర్వాత ఒక రాజ్యానికి ఒక రాజు అంటే సామంత రాజులు, ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి రాజులాగా భ్రమించడం, తర్వాత ఎమ్మెల్యే ఒక సామంత రాజులాగా ఉండడం, అట్లా వ్యవస్థలన్నీ కూడా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చేతిలో బందీలు అవ్వడం. అంటే వ్యవస్థలు అంటే మనకేందంటే ప్రభుత్వ అధికారులు ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోనివ్వకుండా వాళ్ళ సూచించినటువంటి వ్యక్తులకి సంక్షేమ పథకాలు అనుకోండి, తర్వాత రోడ్లు అనుకోండి, ఏమన్నా కాంట్రాక్టర్లు అనుకోండి, చట్టబద్ధ పాలన రూల్ ఆఫ్ లా అయితే ఎక్కడైతే అమలు కాదో, ఎక్కడైతే నియంతృత్వం ఏకచక్రాధిపత్యం ఉంటుందో అక్కడ హింస ప్రజ్వలుతుంది. ఈ హింసకి ప్రధాన కారణం రాజకీయ పార్టీలు. వాళ్ళ ఆధిపత్యం కోసం రెండు ప్రజల్ని వర్గాలుగా, మతపరంగా, కులపరంగా వర్గాలుగా ఎడగొట్టినప్పుడు వాళ్ళు కలుసుకొని అన్నదమ్ముల్లాగా మానవత్వాన్ని మచ్చుకు కూడా చూపించుకోకుండా ప్రజలు అంటే క్రూరుల్లాగా, కోర జంతువుల్లాగా బిహేవ్ చేయటం కాదు. మాచర్లకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే షణ్ముఖు, మానవత్వం అనేటటువంటి ఒక రోగం పీడిస్తుంది అక్కడ. ఇప్పటి చరిత్ర కాదు ఇది, పలనాడు కాలము నాటి, నలగాముడు కాలము నాటి నుంచి కూడా ఈ నాగులేటులో రక్తపు ఏరులు పారినా కూడా నేటి తరం యువత కూడా రక్త తర్పణ నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఉన్నత విద్య వైపు పిల్లలందరూ అడుగులు కానీ వేస్తే తద్వారా మాచర్లని మనం అభివృద్ధి వనరులు లేవా అంటే మాచర్లకున్నటువంటి వనరులు రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి కూడా లేవని నేను చెప్పగలను. ఎందుకంటే నాగార్జున సాగర్ డ్యాము దాదాపు మనకి 1967 నాటి కంప్లీట్ అయిపోయి నాగార్జున సాగర్ కుడిగట్టు కాలువ నీటి వనరులు పుష్కలంగా ఉండే, మాచర్లలో ఉండే భూములు కూడా చాలా వాల్యూ గల భూములు ఉన్నాయి. తర్వాత మాచర్ల, గురిజాల ఈ ప్రాంతంలో సున్నపరాయి నిక్షేపాలు అంటే మన సిమెంట్ బ్యాగులు తయారు చేసుకునేటటువంటి సున్నపరాయి అనే నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి మాచర్లలో. అయినా కూడా వెనకబట్టడానికి కారణం ఏంది? తర్వాత కమర్షియల్ క్రాప్స్ కూడా పండిస్తారు మాచర్ల. మీరు చూసుకుంటే నకిరేకల్లు, కారంపూడి, దుర్గి, మాచర్ల ఒక రూట్ ఉంటుంది. ఇంకొక రోడ్డు ఎలా ఉంటుంది, మనకి నల్లమల్ల ఫారెస్ట్ దిగువన ఒక రోడ్డు ఉంటుంది. ఏది? మార్కాపురం నుంచి ఎర్మగొండపాలెం నుంచి మాచర్లకి 90 కిలోమీటర్లు. మాచర్ల నుంచి మళ్ళీ ఏంది, రెంటచింతల, గురిజాల ఇటు వచ్చి పిడుగురాళ్ళ దాకా ఒక రోడ్డు ఉంటుంది. ఇంకొక లైన్ చెప్తాను నేను, వినుకొండ, కారంపూడి, పిడుగురాళ్ళ. అంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి మాచర్లో. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే మాచర్ల నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతుంటే ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. అంటే గుంటూరుకి కోతవేట దూరంలో అటు వరి బండద్ది, అటు మిర్చి బండద్ది, తర్వాత వెల్దుర్తి మండలం అక్కడల్లా చూసుకుంటే పండ్ల తోటలు కూడా ఉంటాయి. నేను అనేది ఏంటంటే కనీసం ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు షణ్ముఖు. ఎంత సిగ్గుమాలిన రాజకీయ వ్యవస్థలో బతుకుతుందో చూడండి మాచర్ల. ఒక గవర్నమెంటు సరైన మెడికల్ కాలేజ్ లేదు మాచర్ల నియోజకవర్గంలో. ఎవరైతే రాజ్య పాలకులుగా ఉన్నారో కనీసం ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేదు, ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్కి సంబంధించిన, తర్వాత ఒక ఎనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి
అక్కడ వ్యవసాయ ఆధారత మీద ఎక్కువగా బతుకుతుంటారు. రెండోది ఏంది, మేజర్ అక్కడ ఉన్న 80% పీపుల్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. తర్వాత వనరులు లేవా అంటే మినరల్స్. సో అంటే సిమెంట్ బస్తా 400 రూపాయలు అమ్ముతున్నా కూడా ఈ మాచర్ల గురిజాలలో సిమెంట్ పరిశ్రమలో తప్ప ఇంకో రెండో పరిశ్రమలు కంటికి కూడా అవుపడు. ఇలా డైరీకి సంబంధించినటువంటి మాచర్ల నియోజకవర్గం మొత్తం చూడండి, మీకు ఒక డైరీ కూడా అవుపడదు. ఈ చివరి నుంచి ఆ చివరికి ఇక్కడ కారంపూడి మండలం కానీ, దుర్గి మండలం కానీ, రెంటచింతలు కానీ, మాచర్ల కానీ, వెల్దుర్తి మండలాల్లో కనీసం ఒక డైరీ, అంటే డైరీ సైన్స్ అంటే పశువులు అధికంగా ఉంటాయి కాబట్టి ఆ పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ కూడా లేదు. అంటే మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధికి పక్కన పెట్టేసి నువ్వు అడిగా చూసావా, రక్త తర్పణం వైపు అడుగులేస్తున్నారు. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు, జోలకల్లు, ఆ అబ్బాయిది జోలకల్లు అని ఒక విలేజ్. నేను ఒకసారి మా కొలీగ్గా ఉండి బీటెక్ మెకానికల్ చదువుకుంటే ఆ జోలకల్లు విలేజ్లో జగ్గారెడ్డి అబ్బాయి పేరు కూడా నాతో కలిసి పనిచేశాడు. తమిళనాడు ఉన్నప్పుడు ధర్మపూర్లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ఎట్ ప్రజెంట్ ఈజ్ వర్కింగ్ ఇన్ మలేషియా. నేను వాళ్ళ ఇంటికి 2 సందర్భాల్లో పోయినప్పుడు అక్కడ ఆ పొలాలన్నీ నాగార్జున సాగర్ కెనాల కింద పండే పొలాలు రాజకీయ కక్షలతోటే 2-3 సంవత్సరాల పొలాలు వదిలేసి హైదరాబాద్ లాంటి మహానగరంలో సెక్యూరిటీ గార్డులుగా బేల్దారి పనులు చేసుకుంటూ కూళ్ళు ఈ రాజకీయ కక్షలతో ఇప్పుడు జరిగినటువంటి ఈ కక్షల్లో చాలా గ్రామాల్లో ఏం జరగద్దో తెలుసా, ఈ ఊర్ల కూళ్ళు వదిలేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వర్గం అంతా కూడా హైదరాబాద్కు వచ్చేస్తారు. అంటే రాయలసీమలో ప్యాక్సినిస్టులుగా ముద్రపడ్డ వాళ్ళందరూ అక్కడ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏం చేస్తారు, హైదరాబాద్ వస్తారు. పల్నాడు ప్రాంతంలో కూడా, పల్నాడు అంటే ఏంది, నరసరావుపేట, సత్తునుపల్లి, తర్వాత మనకి గురిజాల, మాచర్ల, వినుకొండ, ఈ ప్రాంతంలో ఏం జరుగుద్దంటే అక్కడ ఇంకో పార్టీ అధికారంలో వస్తే 5 ఏళ్ల పాటు వాళ్ళు కూడా మళ్ళీ తెలంగాణకు వస్తారు. అంటే పోరాటం దేనికి చేసుకోవాలా, ఇప్పుడు తెలంగాణ పోరాటం జరిగింది. తెలంగాణ పోరాటం చూసుకుంటే కొమరం భీం కానీ, అప్పట్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కోసం దేనికోసం పోరాటం చేశారో తెలంగాణ ప్రజలు, భూమి కోసం, విముక్తి కోసం, భూమి కోసం చేశారు, విముక్తి కోసం పోరాటాలు జరిగినాయి, హక్కుల కోసం పోరాటాలు జరిగినాయి. కానీ ఇక్కడేమో కుల ఉన్మాదం, మత ఉన్మాదం, మేజర్గా కుల ఉన్మాదం, 2 సామాజిక వర్గాల సంఘర్షణ కాస్త ఆ ప్రాంతాలని రక్తంలో ముంచేస్తున్నారు సన్ముఖ్. ఇది మంచి పద్ధతి కాదు. మానవత్వం పరిడి వెళ్ళాల. మానవత్వం ఎప్పుడు పరిడి వెళ్ళద్ది, నేను చెప్పాను చూసావా, రేపు రాబోయే ప్రభుత్వం అయినా కూడా ఫస్ట్ మాచర్ల నియోజకవర్గాన్ని ఈ యొక్క అరాచకాల నుంచి, ఈ అరాచకత్వాలకు దూరంగా ఉండాలంటే మాచర్ల నియోజకవర్గంలో చదువుకున్న యువత ఒక అడుగెయ్యాలి. ఒక అడుగు ముందుకేసుకొని మాచర్ల నియోజకవర్గంలో ఈ సమస్యల నుంచి, ఈ వ్యక్తిగత కక్షల నుంచి, ఈ యొక్క రక్త తర్పణాల నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇది అంతా కూడా ఒక 10,000 కోట్ల రూపాయలు కానీ మాచర్ల నియోజకవర్గం మీద ఖర్చు పెట్టగలిగితే, ఎక్కువ కూడా బళ్ళ ఒక 10,000 కోట్ల రూపాయలు అంటే ఏంది, ఇది అసాధ్యమా అనుకుంటే సాధ్యమైందే. నేను చెప్పింది సంవత్సరానికి 2,000 కోట్లు చెప్పుకున్న 5 సంవత్సరాలకి 10,000 కోట్ల రూపాయలు కానీ ఖర్చు పెట్టగలిగితే మాచర్ల నియోజకవర్గం మీద ఈ అరాచకత్వాన్ని మొత్తం దూరం చేయొచ్చు సన్ముఖ్. అది ఎలా కూడా చెప్పగలను. ఎప్పటి నుంచో స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయినా కూడా ఒరికిపుడిసెల అని ఒక జలాశయం ఉందన్నమాట. ఆ జలాశయం పక్కనే ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ, ఒక ఐఐటి కాలేజీ, తర్వాత ఒక మెడికల్ కాలేజీ, ఇప్పుడు ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ వచ్చింది కాబట్టి ఒక మెడికల్ కాలేజీ, అంటే ఒక మెడికల్ కాలేజీ ఇటు మనకి మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల నుంచి దుర్గి వచ్చే లైను, ఇప్పుడు ఈ నకిరేకల్ నుంచి మాచర్ల పోయే రోడ్డు ఒక 4 లైన్ రోడ్డుగా తయారు చేయటం, అది ఒక నేషనల్ హైవేని దాన్ని తయారు చేసుకోవటం. దాని తర్వాత ఏం చేయాలంటే ఎప్పుడైతే నేను చెప్పాను కదా ఇంకొక సర్క్యూట్ రోడ్డు ఉంది మనకి మార్కాపురం నుంచి మనకి పిడుగురాళ్ళ దాకా ఇంకొక రోడ్డు 4 లైన్ రోడ్డు తయారు చేయటం. ఇంకొక రోడ్డు ఎలా తయారు చేసుకోవాలి, వినుకొండ, కారంపూడి, తర్వాత పిడుగురాళ్ళ, ఈ కనెక్టివిటీ నేను చెప్పిన ఈ రోడ్లు డెవలప్ చేసేసుకొని ఒక ఇండస్ట్రియలైజేషన్, ఒక మాచర్లో ఏం చేయాలంటే ఒక డైరీ ఎందుకు పెట్టాలంటే అక్కడ పశువుల మీద ఆధారపడే కుటుంబాలు, యాదవ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం బలంగా ఉంటుంది. అక్కడ డైరీ ఉత్పత్తులు అంటే
అగ్రికల్చర్ ఉత్పత్తి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అంటే వరి అధికంగా పండిస్తారు కాబట్టి అంటే వరి అంటే మన రైస్ మిల్స్, తర్వాత హార్టికల్చర్ కింద అంటే వెల్దుర్తి మండలం హార్టికల్చర్ ఉంటుంది. అంటే వాటర్ అన్ని గ్రామాలకి వాటరు అంటే ఈ పక్క పులిచింతల ప్రాజెక్టు ఉంటుంది. ఇలా నాగార్జున సాగర్ డ్యాములో నీళ్లు రాకపోయినా కూడా మనకు పోలవరం ప్రాజెక్టు సౌత్ ఇండియాకి లైఫ్ లైన్ కదా, దక్షిణ గంగా అని పిలుస్తాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ సంగమంకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అయిన తర్వాత అక్కడ ఏదైతే మన సంగమం జరగద్దో అక్కడి నుంచి పులిచింతలకు వాటర్ లిఫ్ట్ చేసుకొని పులిచింతల నుంచి ఈ పల్నాడు ప్రాంతం మొత్తానికి ఇంకొక లిఫ్ట్ పెట్టి ఒరికిపొడసెలకి ఈ బెల్ట్ అంతటికి కానీ వాటర్ ఇచ్చేస్తే వాటర్ వచ్చిన వల్ల ఏమవుతుంది, వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి. వ్యవసాయ ఉత్పత్తులు పెరగటం వల్ల ఏమవుతుంది, వ్యవసాయకు అనుబంధంగా ఉండేది ఏంది, పాల ఉత్పత్తులు కాబట్టి మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, హార్టికల్చర్ సంబంధించినటువంటిది, తర్వాత మనకి అగ్రికల్చర్ ఈ రెండు చేసుకొని ఇలా ఓవరాల్గా ఒక ప్రీ ప్లాన్డ్ కానీ చేసుకొని అభివృద్ధి చేసుకుంటే వివేకాన్ని విజ్ఞానాన్ని పైకి పెంచాలా. ఇంకో పని చేయాల, తిరుమల తిరుపతి దేవస్థానం, తర్వాత శ్రీకృష్ణ మూమెంట్ అంటే మనకి ఉంది కదా, జై శ్రీకృష్ణ మూమెంట్ ఉంది కదా, భక్తి ఉద్యమాన్ని కూడా అన్ని గ్రామాల్లో విస్తరించాల్సినటువంటి పరిస్థితి. ప్రజల్ని ఆధ్యాత్మిక వైపు, భక్తి వైపు, భగవద్గీత వైపు నడిపించితే దాంట్లో మంచి చెడులన్నీ బోధించేటటువంటి గురు సంస్థానాలు కొన్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల ప్రజలు హింసకు దూరంగా ఉండి భక్తి ఉద్యమానాన్ని కూడా డెవలప్ చేయాలంటే ఏం చేయాలా, మాచర్లలో ఈ అన్నీ ఆగాలంటే ఒకవైపు ఎడ్యుకేషన్ స్కూల్స్కి సంబంధించి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఆ తర్వాత బీటెక్ చదవాలంటే ఏం చేయాలంటే కొంతమంది మాచర్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఏదో ఒక ట్రస్ట్ రూపంలో సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కూల్స్ విపరీతంగా పెట్టేసి ఒక 10 సంవత్సరాల పాటు ఒక జనరేషన్, ఒక 10 years అంటే మనకి ఒక జనరేషన్ 6th క్లాస్ నుంచి బీటెక్ వరకు అంటే ఎంత వస్తుంది, 7+4 షణ్ముకు 7+4 అంటే మనకి 11 సంవత్సరాలు అంటే ఒక 15 సంవత్సరాల్లో ఒక కల్చర్ని చేంజ్ చేయాలి. అక్కడున్న యువత ముందుకు వచ్చేసి స్వచ్ఛందంగా ఈ గొడవలు వద్దు, ఈ కులం కూడుబెట్టదు, గుణము పారిశ్రామికీకరణ చేసుకుంటే ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే కొంతమంది కులోన్మాదులు తయారు చేసి మనుషుల్ని కులాల పరంగా ఎప్పుడైతే వర్గీకరిస్తారో కులరహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఉన్న ఏకైక మార్గం భక్తి. అది ముస్లిం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, హిందూయిజం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, జైనిజం కాదు, మనుషుల్ని మానవత్వం వైపు మనమంతా ఒకటేనో, మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలా, కొట్లాటకు దూరంగా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే సర్వోన్నత న్యాయస్థానం ఉంటుంది. మనకి ప్రజలకి చట్టాల పట్ల ఒక కేసుల్లో ఇరుక్కుంటే ఏ శిక్షలు పడతాయని చెప్పి ప్రతి గ్రామాల్లో కనీసం నెలకొక్కసారైనా క్లాసులు పెట్టమని ఒక క్లాజ్ ఉంది. అంటే మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా కొంతమంది గ్రూప్ ఆఫ్ లాయర్స్ని పెట్టేసి చట్టాల పట్ల, పోలీసు కేసుల పట్ల ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడద్ది, ఇది ఎవరు ఏమవుతారో అని చెప్పి చట్టాల పట్ల న్యాయ వ్యవస్థ కూడా ఒక ముందడుగేసుకొని లీగల్ సెల్ ఉంటుంది. ఈ లీగల్ సెల్లు ప్రతి గ్రామంలో సమూహాలు ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలో కూడా న్యాయశాస్త్రాన్ని అంటే లీగల్గా ఈ కేసుల్లో ఇరుక్కుంటే, ఎలక్షన్ కేసుల్లో ఇరుక్కుంటే ఏం శిక్షలు పడతాయి, తర్వాత ఏమైనా చిన్న లీగల్ విషయాలు పోలీస్ స్టేషన్కి పోయి ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ తర్వాత నేను ఇందాక చెప్పాను కదా ఈ ఎలక్షన్ కేసులు కానీ వీటన్నిటి కూడా న్యాయశాస్త్రాన్ని కూడా ఆ గ్రామాల్లో విశదీకరించి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా న్యాయ వ్యవస్థ మీద కూడా ఉంది. న్యాయ వ్యవస్థ, ఎడ్యుకేషనల్, పారిశ్రామికీకరణ, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇటువంటి అన్ని డెవలప్ చేసుకుంటే తప్ప ఈ మాచర్లో ఉన్నటువంటి ఈ అరాచకత్వానికి ఫుల్ స్టాప్ పడదు. మరి అయితే రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే ఈ అరాచకత్వానికి ఈ యొక్క ఏదైతే రణరంగం ఉందో ఇది ఆపడానికి, అభివృద్ధి వైపు అడుగులు పడడానికి అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంది. రేపు రాబోయే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టాలా మాచర్ల, గురిజాల మీద. నేను చెప్పాను కదా, ఏం పడలేదు, 10,000 కోట్లు ఎక్కువ అవసరం లేదు. ఏం చేయాలా, ఇనుకొండ నుంచి ఇప్పుడు అనంతపురం, అమరావతి టు అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా షణ్ముఖు, దానికి అనుసంధానంగా ఏం చేయాలంటే ఇనుకొండ నుంచి పిడుగురాళ్ళ దాకా 4 లైన్ రోడ్డు,
నకిరేకల్ నుంచి మాచర్ల దాకా 4 లైన్ రోడ్డు, ఆల్రెడీ నేషనల్ రోడ్డు అంటే కరీంనగర్ నుంచి అక్కడికి నడికుడి పోతుంది కదా షణ్ముఖు ఒక లైను. అది ఎట్లా వస్తుందంటే నెల్లూరు జిల్లాలో గుండా, ఉదయగిరి నియోజకవర్గంలో గుండా, కనిగిరి, మార్కాపురం, ఎర్మగొండపాలెం, మాచర్ల, తర్వాత ఎక్కడికి వస్తుంది పిడుగురాళ్ళలో వచ్చి నేషనల్ హైవే వచ్చి కరీంనగర్ పోయే నేషనల్ హైవే ఉంది. దీన్ని డెవలప్ చేసుకొని నేను చెప్పాను కదా మార్కాపురం నుంచి మాచర్ల టు పిడుగురాళ్ళ. ఇంకోటి రోడ్డు ఏం చెప్పాను, ఇనుకొండ టు పిడుగురాళ్ళ, ఇనుకొండ కారంపూడి పిడుగురాళ్ళ. ఇంకోటి ఏం చెప్పాను, నడికుడి మాచర్ల. ఈ ఈ ఈ ఈ ఇంటర్నల్ రోడ్స్ కంప్లీట్ చేసుకోవాలా. ఏం చెప్పాలా, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ లేదు మాచర్ల నియోజకవర్గంలో. తర్వాత మాచర్ల నియోజకవర్గంలో ఒక ఐఐటీని కూడా పునరుద్ధరించాలి. మాచర్ల నియోజకవర్గంలో పాలిటెక్నిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ, ఇప్పుడు లామ్ ఉంటుంది, తర్వాత బాపట్ల ఉంటుంది. అక్కడ చూడండి ఆ ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ అయిందో. మాచర్ల మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్, నవోదయ స్కూల్ ఆల్రెడీ ఒకటి వచ్చింది. అది ఎప్పటికి ఎస్టాబ్లిష్ అవద్దో కూడా తైలు నవోదయ స్కూల్ వచ్చింది. తర్వాత ఏంటంటే మాచర్ల నియోజకవర్గంలో ఒక బెటాలియన్ అంటే వెల్దుర్తి మండలం ఉంది కదా, ఆ వెల్దుర్తి మండలం ఆ ఫారెస్ట్ ఏరియాలో ఒక పోలీస్ బెటాలియన్, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ బెటాలియన్ ఉంటుంది. ఎంగడగిరిలో ఒక బెటాలియన్ ఉంటుంది మనకి, అట్లా అనంతపురంలో ఒక బెటాలియన్ ఉంటుంది. అట్లా మాచర్ల నియోజకవర్గంలో కూడా ఒక పోలీస్ బెటాలియన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడు భయం ఏర్పడుతుంది. అక్కడ బెటాలియన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో ప్రజల్లో వాళ్ళు డ్రెస్ వేసుకొని దేశభక్తి ప్రేరేపిస్తుంది. అరే ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, గొడవలకు కూడా దూరంగా ఉంటారు. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక బెటాలియన్ కేంద్రం కూడా అక్కడ ఏర్పాటు చేస్తే ఈ రాజకీయ నాయకుల ట్రాప్లో పడకుండా ముందు వివేకవంతులైన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లను బలవంతంగా అయినా సరే పిల్లల్ని ఉన్నత చదువులు కానీ చదివించగలిగి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలని చెప్పాను కదా. ఫుడ్ ప్రాసెసింగ్ ఒక పార్క్ పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏం చెప్పాను, అగ్రికల్చర్ సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి డైరీ ఒకటి ఏర్పాటు చేసుకోవచ్చు. అందువల్ల ఇటువంటి అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీటన్నిటిని డెవలప్ చేసుకుంటే మాచర్ల యువత సహాయ సహకారాలు కూడా అందిస్తుంది. రెండోది లీగల్ సెల్ కూడా, హైకోర్టు న్యాయమూర్తి కూడా ఒక సపరేట్ లీగల్ సెల్ బట్టి ఒక కంటిన్యూ ప్రాసెస్తో పల్నాడు ప్రాంతంలో ప్రతి గ్రామంలో చట్టాలు ఏ కేసులు ఇరుక్కుంటే ఏమేమి శిక్షలు పడతాయని అక్కడ ప్రజలకి ఒక లెడ్ స్క్రీన్లు పెట్టి ఒక బస్సు పెట్టి నిరంతరం ఒక 10 సంవత్సరాల పాటు చెప్తూ ఉంటే మార్పు అనేది ప్రత్యేకంగా వస్తుంది. భక్తి మూమెంట్ను కూడా నెలకొల్పాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం ప్లస్ ఈ శ్రీకృష్ణ హరే కృష్ణ మూమెంట్ ఉంది కదా, వాళ్ళు కూడా తీసుకొని ప్రతి గ్రామంలో భక్తి ఉద్యమాన్ని కూడా చెప్పడం వల్ల ప్రజలు వ్యసనాలకు దూరంగా ఉంటారు, చట్టాల పట్ల అవగాహన తీసుకొని ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేదానికి అడుగులు పడతాయి. అక్కడున్న యువత సహాయ సహకారాలు కూడా అవసరమని మాత్రం నేను చెప్పగలను.